హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ షాన్ పాల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ ఒక పని చేయండి, లాస్ట్ వరకు చూడండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ వాల్యూ అనిపిస్తే. ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి. సో బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 2 రివ్యూకి అయితే వచ్చాం మనము. లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో. నేనంటే కొంచెం ఇంటర్లో ఒక 3 నిమిషాల దగ్గర దగ్గర ఏమేమో చెప్పేసిన తర్వాత ఇట్ వెంట్ లాంగ్. ఐ గాట్ ఎ కామెంట్ దట్ కొంచెం ల్యాగ్ అవుతుంది చూసుకోండి అని. అండ్ వేరే యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, ఐఎమ్ డూయింగ్ ఇట్ వెరీ ఫాస్ట్. అండ్ వేరే రివ్యూవర్స్ అండ్ వేరే రివ్యూస్ టైం లెంత్ని చూసుకుంటే మైన్ ఈజ్ వెరీ లెస్. అదైతే గమనించా. అంతకన్నా అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి అని అనుకునేటట్టు అట్లా అది ఫ్లో వెళ్ళిపోతుంది. అది టైం చూసుకొని చేయట్లేదు కదా. సో దట్ ఈజ్ వాట్. సో ఎస్, ఆల్ రైట్, లెట్స్ జస్ట్ ఓకే. సో ఓనర్స్ అందరికీ ఒక అడ్వాంటేజ్ ఇచ్చారు. సో అందరు కలిసి యునానిమస్గా ఒకరిని నామినేట్ చేయమని చెప్పేసి అందరూ మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని సంజన గారిని నామినేట్ చేశారు. రీజన్ మీరు ఆల్రెడీ చూసుంటారు. అండ్ ఎస్, ఆ యునానిమస్ డెసిషన్ ఏంటంటే ఊరికే పర్మిషన్ లేకుండా వాటర్ తీసుకోవడానికి వస్తుంది. అండ్ వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటే ఈమె ఇక్కడ ఏంటంటే ఆ లిప్స్టిక్ పెట్టుకొని ఇట్లా మీరేంది నేను ఓనర్ని అన్నట్టు అటు ఇటు నడుస్తుంది. వాళ్ళకి గాలి ఉంటుంది అన్నట్టు బర్నీ గారు కూడా అన్నారనమాట. సో ఓకే, బిఫోర్ దాట్ హైలైట్స్ చెప్తే నేను సంజన గారి గురించి నాకు చాలా అంటే చాలా కోపంగా ఉంది చెప్తున్నా. అంటే ఏం చూసి మాట్లాడాలి, ఒక మాట యూనో అనవసరంగా అనొద్దు అని ఐయామ్ జస్ట్ కంట్రోలింగ్ అనమాట. బట్ చాలా అంటే చాలా కోపంగా ఉంది నాకు సంజన గారి మీద. అండ్ శ్రీజ, షీ డిడ్ హర్ బెస్ట్ ఇవాళ. అండ్ తనుజ గారు బాగా మైండ్‌లో నోటీస్ అయ్యారు. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడదాం పోతూ పోతూ, ఓకేనా. అండ్ నామినేషన్స్ ఇంకా ఇవాళ అసలు జస్ట్ స్టార్ట్ అయింది. సో రేపు చూద్దాం ఇంకా కంప్లీట్‌గా ఏమైతదనేది. సో కాకపోతే మనీష్ ఆ పర్టిక్యులర్ డిస్కషన్‌లో నామినేషన్స్‌కి సంబంధించి సంజన గారి దగ్గర మీరుంటే నాకు నెగెటివ్ ఎనర్జీ వస్తుంది అనే మాట పర్సనల్‌గా ఎళ్ళింది ఆమెకి. ఆమె ఏడ్చింది గూడా. ఆ మాట అనకపోయుంటే బావుండనిపిచ్చింది. మీకేమనిపిచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఐ వాంటెడ్ టు నో. ఓకే. ఇక్కడ విషయ భయ్యా. ఓకే. కుకింగ్ విషయంలో గూడా ఒక డిస్కషన్ ఏదో జరిగింది. ఇనిషియల్లీ ఆమెకు కుకింగ్ రాదని చెప్పింది. తర్వాత కుకింగ్ వచ్చు అన్నట్లు తను ఏడుగురికి ఒక్కొక్క నిమిషంలో ఆమ్లెట్లు ఏసి ఇవ్వడం అనే డిస్కషన్ కూడా మనం విన్నాం. అండ్ చాలా సీన్స్ అనేటివి లైవ్ చూస్తేనే అర్థమైతదేమో అన్నట్టు అనిపించింది నాకు. ఐ డోంట్ నో, మరి నాకు అర్థం కాలే. ఎందుకు రిలేటెడ్ కాంటెక్స్‌ని పెట్టకుండా అర్థం కాకుండా అది పెట్టడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఓన్లీ ఇది చూడొద్దు, ఇంకా లైవ్ గూడా చూడాలా, అన్నీ చూడాలా అంటే ఎవడు చూస్తాడు భయ్ అంతా. సో, నాకది అనిపిచ్చింది పర్సనల్లీ. అంటే యాక్చువల్ కాంటెక్స్ట్ అర్థం గాకుండా టిపికల్లీ ఉన్నాయి సీన్స్ కొన్ని చోట్లల్లో అయితే. అది మీకు అర్థమైందా కాలేదా అనేది నాకొకసారి కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత సంజన అదే అక్కడ బ్యాక్ బిచ్చింగ్ అనే పర్టిక్యులర్ వర్డ్ ఏదైతే వచ్చిందో, అది నేను గూగుల్ గూడా చేసిన. పొద్దుగాల ట్రైలర్ చూసినప్పుడే గూగుల్ చేసిన. ఈస్ దేర్ ఎనిథింగ్ బ్యాడ్ ఇన్ బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ విషయంలో చూసుకుంటే, ఎవరైనా వెనకాల నెగెటివ్‌గా మాట్లాడుకోవడం, గాసిప్ చేయడం దాన్ని బ్యాక్ బిచ్చింగ్ అని అంటారు. బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్‌ని యూజ్ చేయడం అనేది నెగెటివ్ కాదు అనేదే నాకు గూగుల్ చెప్పింది. అండ్ ఇట్స్ నాట్ దట్ అఫెన్సివ్ వర్డ్ ఆల్సో. అండ్ వెనకాల గుసగుసలు మాట్లాడుకునేదాన్ని ఇంగ్లీష్‌లో బ్యాక్ బిచ్చింగ్ అనే అంటారు. చాలా మనకు తెలిసిన వర్డ్ అది. అండ్ ఆమెకేందంటే ఇండస్ట్రీలో అలా మాట్లాడరు అని పచ్చి బూతులు మాట్లాడతారు నాకు తెలిసినంత వరకైతే. యాహ్! సో, యాహ్! దాని తర్వాత ఆహ్, బయట డిస్కషన్‌లో షీ వాస్ టెల్లింగ్ భరణి గారితోని, ఆ మాట అనడం నాకు కరెక్ట్ అనిపించలేదు. అది తప్పు మాట అంటే హి వాస్ లైక్ సైలెంట్‌లీ హమ్ చేస్తున్నాడు. తను ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఫ్లోరా గారు ఎక్కడో అఫెండ్ అయ్యారు. లైక్ ఏ విషయంలో అంటే అదే అంటున్నా కదా! ప్రాపర్ సీన్ అవతల ఏం జరిగింది అనేది ఇన్ డెప్త్ తెలవాలంటే లైవ్ చూడాలిగ. సో, నాకది ఎంతవరకు ఫెయిరో అర్థం కాలేదు. ఇప్పుడు ఫ్లోరా గారు ఎందుకు హర్ట్ అయ్యారనేది ఒక చిన్న గ్లింప్స్ లాగా ఏదన్నా పెట్టింటే మనకు ఆ కనెక్టివిటీ అర్థమయ్యేది నాకు పర్సనల్లీ. సో, బేసిక్‌గా ఫ్లోరా గారు ఆమె రిలేషన్‌షిప్ గురించి అన్నారు. అండ్ పర్సనల్లీ ఐ డోంట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ దేర్ రిలేషన్‌షిప్. అండ్ అంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఆ విషయంలో హర్ట్ అయ్యారు. అండ్ అక్కడ షీ టోల్డ్ బ్యాక్ బిచ్చింగ్ అనేది నీకు ఆ మాట తప్పనిపించింది. నాకిక్కడ మీరు ఇట్లా తప్పనిపించారు.
సో అగైన్ సంజన గారు సారీ చెప్పారు. దట్స్ డన్ అండ్ డస్టెడ్ అండ్ లెట్స్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. మన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 'పుష్ప' సాంగ్ వచ్చింది. ఐ లవ్ దోస్ లిరిక్స్. అందులో 'పుష్ప 2లో' కూడా ఆహ్, లిరిక్స్ అసలు క్రేజీ ఉంటాయి బ్రో మూవీకి. యాహ్! దాని తర్వాత ఆ వాషింగ్ సెటప్ అనేది పెట్టారు. ఆహ్, రాహుల్ రాథోడ్ గారికి ఆ పని అప్పగిద్దామని చెప్పి శ్రీజ అన్నారు. అండ్ హి అగ్రీడ్, అది పని చేసేసుకున్నట్టున్నారు. దాని తర్వాత హాట్ వాటర్ కావాలి అని చెప్పేసి చెప్పారు. హాట్ వాటర్ కోసం పాపం రితు గుంజీలు తీసింది. దాని తర్వాత ప్రియా కుకింగ్ డిపార్ట్మెంట్‌ని పొగుడుతుంది. సో, వాళ్ళు చాలా పేషెన్స్‌గా చేస్తున్నారు. డెలిషియస్ ఫుడ్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ అంటున్నాడు మరి మేం కాదా అని. మా డిపార్ట్మెంట్‌ని మేము పొగుడుకుంటున్నాం అన్నట్టుగా అన్నదనమాట. సో, ఇదంతా కామన్‌గా సింపుల్ డిస్కషన్స్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. బట్ ఎక్కడైతే ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ నేను మాట్లాడతా. హ్మ్. శ్రీజ ఫుడ్ తినడానికెళ్ళినప్పుడు ఏదైతే అబ్జెక్షన్ జరిగిందో అక్కడ బాగా ఒక హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. సో, వాళ్ళు నిజంగా అంటే పర్సనలీ వాళ్ళు ఏదో ఒప్పించడానికి చేస్తున్న ఏదో చిన్న చిన్న టాస్క్‌లు చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఫుడ్ ఇస్తున్నారు. ఫుడ్ ఇన్ ద సెన్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ ఆల్. దే ఆర్ అలవింగ్ ఎట్ హోమ్. ఇంకోటి హాట్ వాటర్ అవ్వచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ కాఫీ ఇవ్వడం అవ్వచ్చు. లైక్ దే ఆర్ కైండ్ ఇనఫ్. అండ్ ఇక్కడికొచ్చేసరికి మన రాము రాథోడు మళ్ళీ రూల్స్ బ్రేక్ జేస్తున్నారని జెప్పేసి మళ్ళీ మమ్మల్ని ఏమైనా అంటారేమో అని జెప్పేసి సృష్టి ప్లేట్ రిటర్న్ గుంజుకుంది. లైక్ అక్కడ అఫెండ్ అయ్యారు ఇద్దరు. శ్రీజ అండ్ ప్రియ అఫెండ్ అయ్యారు. మరి మేము అలా జేస్తున్నాం గదా! రూల్స్‌కి అతీతంగా. సో, మరి మా మా విషయంలో ఎందుకు అలా చేయదు? మీరు ఇలానే ఉండండి, మేము అలా ఉండం, కొంచెం హర్ట్ అయ్యారు గట్టిగనే. హర్ట్ అయ్యారు. అండ్ ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్ బ్రో. అంటే ఇక్కడ మనిషి నిన్న ఫుడ్ దగ్గర ఎప్పుడైతే ఫుడ్ దగ్గర టాపిక్ వచ్చిందో అదే ఫుడ్ దగ్గర నుంచి లేపిర్రు అని చెప్పేసి పాపం ఏడుపు వరకు వెళ్ళిపోయాడు ఆ మనిషి. కానీ ఇక్కడ రివర్స్ అయింది ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో అనిపించింది నాకైతే. బట్ విచ్ ఈస్ రియల్లీ నాట్ కరెక్ట్. ఫుడ్ విషయంలో అలా నోరు దగ్గరకొచ్చిన దాన్ని తీసేసుకోవడం అండ్ ఇట్ మైట్ బి నాట్ ఇంటెన్షనల్. అగైన్ అది 'బిగ్ బాస్' దానికోసం అవ్వచ్చు. బట్ ఆ మినిమమ్ ఎథిక్స్ ఉంటాయి గదా! ఆ మినిమమ్ ఎథిక్స్‌ని పట్టించుకోకుండా లైక్ అలా సడెన్‌గా ఒక మాట అనడం అనేది లైక్ వద్దు అనే డెసిషన్‌కి రావడం అనేది ప్రాబబ్లీ ఇట్స్ నాట్ కరెక్ట్. అట్‌లీస్ట్ ఇట్లా నోరు దగ్గరకొచ్చిన తర్వాత. ఆహ్, అదే వీళ్ళేమో ఏమున్నా గాని 'బిగ్ బాస్' పనిష్మెంట్ ఇచ్చినా మేము తీసుకుంటాము అనే పాయింట్‌లో వీళ్ళుంటే, అటు సైడ్ నుంచి అలాంటి ఒక రెస్పాన్స్ రావడం నాకు నిజంగా నచ్చలే. దాని తర్వాత ప్రియా ఏడ్చింది అంతవరకు. అండ్ తనుజ గారు కన్సోల్ చేశారు. బర్నీ వచ్చి చెప్తాడు, అలా ఫుడ్ దగ్గర చేయడం కరెక్ట్ కాదు. ఆయన స్టాండ్ నాకు మంచిగా అనిపించింది. ట్రూలీ అంటే యాహ్! ఆబ్వియస్‌లీ స్టాండ్ తీసుకోవాలి. అది ఇట్స్ నాట్ రైట్ థింగ్ దట్ టు డూ లైక్ దట్. దాని తర్వాత శ్రీజాని శ్రీజ ఆ టైంలో వచ్చి అతను రాహుల్ రాహుల్ రాథోడ్, రాము రాథోడ్ యాహ్! ఆ రాథోడ్ వచ్చి కొంచెం ఎలా అనేది ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేటప్పుడు ద వే దే టుక్ ఇట్. సో, అంటే నువ్వు ఎట్లా అన్నావు అది ఇది అని చెప్పి కాకుండా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి స్పోర్టివ్‌గా తీసుకొని ఎళ్లి తినమన్నారు. మళ్ళీ బట్టలు ఉతకాలి నువ్వు, నీకు ఓపిక ఉండాలి ఎళ్లి తిను అని అన్నది శ్రీజ. సో, శ్రీజ ఎక్కడ తను పాయింట్ పెట్టాల్సొచ్చినా గానీ షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అనే నా ఒపీనియన్. ఇంకా అంటే శ్రీజ ఇవాళ శ్రీజ అని అన్న మాట నాకు కోపమొస్తుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓకే. అసలు శ్రీజ గాదు అక్కడ ఎవరున్నా గానీ నాకసలు నచ్చదు. ఆమె ఎలా ట్రీట్ చేసింది సంజన టాపికొచ్చినప్పుడు మాట్లాడదాం బ్రో. నాకు ఫుల్ సీరియస్‌గా ఉన్నా నేను ఆ విషయంలో. సో, ఆహ్, మనీషు వాళ్ళు చేసిన పనులకి ఇంప్రెస్ అయ్యి ఆళ్ళు ఫుడ్ విషయంలో చాలా ఇంప్రెస్ అయ్యి, ఆ హ్యాపీనెస్‌లో ఏందంటే తనుజకి ఇంకా భరణి గారికి కాఫీ. బ్రో నిజంగా అంటున్నా. ఈ మాట అనొచ్చో లేదో తెలీదు. లైక్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ రాంగ్ ఇన్ టెల్లింగ్ థిస్ ఐ యామ్ సారీ. బట్ ఆ అడిక్షన్ అనేది కనిపించింది బ్రో నాకు. ఆ చాయ్ తాగేటప్పుడు, ఆ భరణికి స్మెల్ ఇట్లా ఇచ్చిన తర్వాత నాకు, నాకు, నాకు అంటుంటే నాకు ఓహ్ మై గాడ్ బ్రో! ఇంత అడిక్షన్ ఉంటదా? అంటే బేసిక్‌గా ఆ సిగరెట్ తాగేటోళ్ళు అది లేకపోతే మందు తాగేటోళ్ళు ఒక అడిక్షన్ లేకపోతే ఎట్లుంటదో అట్లా కాఫీ మీద అట్లుంటది. అంటే ఈ కాఫీ లవర్స్ ఎవరున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ థింక్
దిస్ హ్యాపెన్స్ బేసికలీ. బట్ అంత అడిక్షన్ ఉండొద్దు బ్రో. ఓకే. నాకనిపించింది బ్రో ఏందంత నిజంగా అంత కాఫీని మిస్ అవుతున్నారా అనేసి. ఎనీవేస్ దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చాలా పెద్ద సీన్ ఇది. లెట్స్ డీప్ ఇన్ దిస్. పర్సనల్ నా ప్రాపర్ ఒపీనియన్ పెడతాను. సంజన ఈ విషయంలో కూడా నాకు అస్సలు నచ్చలే. వాష్‌రూమ్‌లో అది అక్కడుంది అన్నప్పుడు, అక్కడుంది అనంటే సరే నువ్వు వాష్‌రూమ్ అయ్యేటప్పుడు అక్కడ పెట్టేసావు, మర్చిపోయావు ఓకే. వచ్చి నీ డ్యూటీ అది కాదు. ఐయామ్ నాట్ ఎ సర్వెంట్ అనంటే సరే నేనెళ్ళి తీసేస్తాను ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక్కొక్కసారి పెట్టను యాస్ సింపుల్ యాస్ థట్ గదా! ఎంత సింపుల్. సరే పెట్టావు ఓకే. బాత్రూమ్‌లో పెట్టావు. హ్యాపెన్స్. ఎలా తీసుకెళ్ళడానికి మర్చిపోతారో, అలానే పెట్టడానికి తీయడానికి మర్చిపోయావు. ఎనీవేస్ వాటెవర్ ఇట్ ఈస్. బట్ నువ్వు ఆ టైంలో నువ్వు నాకు ఎదురు మాట్లాడకు చాలా అరగెంట్‌గా అనిపిస్తుంది. యాటిట్యూడ్ చాలా కనిపిస్తుంది. నేనెవరనుకుంటున్నావు అనంటే, బ్రో నువ్వెవరు బ్రో? నువ్వెవరు? ఐయామ్ ఆస్కింగ్ యూ సంజన గారు మీరెవరండి? ఎవరు మీరు? ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్ ఇన్ దట్ హౌస్ లైక్ యువర్ అంటే ఆమె పెద్ద హై ఫీలింగ్ ఎందుకంత? ఎందుకు అర్థం కాదు? ఎందుకు? ఓకే. సో, అస్సలు నచ్చలేదు నాకు. అక్కడ ఆమెని హర్ట్ చేసింది. ఆమె ఎళ్ళింది ఆడ ఏడుస్తుంది. ఇక్కడ మళ్ళా ఆ డిస్కషన్ అయింది. వాష్‌రూమ్‌లోకెళ్ళి అవి తీసింది. యథావిధిగా ఉన్న ప్లేస్‌లో పెట్టింది. అండ్ అదే దాని తర్వాత గూడా డిమాండ్ పవన్ వచ్చినంక గూడా చాలా ఆర్గ్యుమెంట్ అసల. ఇప్పుడు అక్కడ ఏమనింది, ఆమె అలా అన్నది కాబట్టి, నేను ఇలా ట్రిగ్గర్ అయ్యాను కాబట్టి, ఇంత డ్రాగ్ చేసిన సిట్యుయేషన్‌ని అని అన్నది. కానీ అక్కడ డిమాండ్ పవన్ పగడాల పవన్ హీ ట్రై టు కాంప్రమైజ్ ద సిట్యుయేషన్. బయట పెడతారా? పెట్టరా? పెడతారా? పెట్టరా? అని 2 సార్లు నేను పెడతా అన్నాడు. హీ కన్విన్స్డ్ హిమ్సెల్ఫ్ మీరు పెట్టకపోతే పర్లేదు నేను పెడతా. కానీ మళ్ళీ ఇది రిపీట్ అవ్వద్దు అని చెప్పాడు. అది నా ఇష్టం అంటది. ఇప్పుడు అది నా ఇష్టం అనే ఒపీనియన్ కింద ఆ డెసిషన్ ఏదైతే ఉందో, ఆ డెసిషన్ ఈమె పవన్ పగడాలతోని చెప్తున్న స్టేట్మెంట్. ఇక్కడ ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ అనేది ఆమెతోని కాంట్రడిక్ట్ అవ్వదు గదా! షీ హాడ్ ఎ ప్రాబ్లమ్ ఇది పెట్టడం, తీసేసడం అయిపోయింది అక్కడితో సార్టెడ్. ఫ్లోరా గారు ఏదైతే ఇష్యూ రైజ్ చేశారో దట్ అలా పెట్టకూడదు అని ఆమె తీసేసింది. థట్ ఈస్ ఓవర్ దేర్. నెక్స్ట్ టైమ్ మళ్ళా ఉండకూడదు అనే పాయింట్‌ని మానిటర్‌గా నేను తీసుకున్న డెసిషన్‌కి రెస్పెక్ట్ చేస్తారా అంటే, నో. ఐ మైట్ కీప్ ఇట్ అని చెప్పి మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందక్కడ. హౌస్‌మేట్స్ అందరూ రావడం, గర్ల్స్ అందరూ యునానిమస్‌గా ఒకటే డెసిషన్ మీద తీసుకొని నేను ఒకవేళ మాకేం ప్రాబ్లమ్ లేదు అలా కింద ఉండడంలో అని చెప్పి మీరు ఓకే అనుకుంటే నాకేం ప్రాబ్లమ్ లేదని అంటే, అక్కడికప్పుడే రితు గారు అన్నారు ఐయామ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పేసి. సీ ఇంట్లో బాత్రూమ్‌లో అలా ఉండడం వెరీ కామన్ అనేది వాస్తవమే. బట్ థాట్స్ ఎ పబ్లిక్ బాత్రూమ్ లెక్కనే. ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకుంటది. కొంతమందికి ఇష్టం ఉంటది. కొంతమందికి ఇష్టం ఉండదు. సో, ఎవరు నీకు ఎళ్ళేటప్పుడు ఏమన్నావు నువ్వు? ఏమన్నారు మీరు? బాత్రూమ్‌లో ఉండి మేము బట్టలిప్పుంటాము. ఒకవేళ బయటికెళ్ళి ఎళ్ళాలంటే మళ్ళీ అన్ని బట్టలేసుకొని ఎళ్లి తీసుకురావాలి. ఎళ్ళేటప్పుడు అసలు ఎందుకు మర్చిపోతావు బ్రో నువ్వు మరి? మర్చిపోకు. గుర్తుపెట్టుకొని అన్నీ తీసుకో. గుర్తుపెట్టుకొని అన్నీ బయటికెళ్ళు. ఇఫ్ యూ ఆర్ ఇన్ యువర్ పర్సనల్ హౌస్ దట్ విల్ నాట్ బి ఎ ప్రాబ్లమ్. బికాజ్ యూ ఆర్ ఇన్ ఎ బిగ్ బాస్ హౌస్ మీ గురించి చూసుకుంటూనే ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదు అనేది పాయింట్. సో, కంప్లీట్‌లీ ఒక రాంగ్ స్టాండ్ తీసుకొని, ఒక రాంగ్ ఆర్గ్యుమెంట్‌లో ఒక స్టాండ్ తీసుకొని, కంప్లీట్‌లీ నెగెటివ్ అయిపోయింది ఆ పర్టిక్యులర్ డిస్కషన్‌లో అనేది నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని తర్వాత ప్రేమతో చెప్తే ప్రాణాలిస్తా అని చెప్పేసి ఆ టాపిక్‌నైతే ఎండ్ చేసింది. ఐ టేక్ ఎ స్టాండ్ ఫర్ ఫ్లోరా ఆన్ దిస్ పర్టిక్యులర్ మ్యాటర్. పేర్లతోని మాట్లాడుతున్నా అని ఏమనుకోవద్దు. ఒక్కొక్కసారి అలా వచ్చేస్తుంది. ఐ విల్ ట్రై. ఆహ్, కొంచెం తెలంగాణ స్లాంగ్ గదా! ఈ గారులు తక్కువ. అదనమాట మ్యాటర్. హ్మ్. టూ మచ్ యాటిట్యూడ్ అనిపించింది నిజంగా. టూ మచ్ యాటిట్యూడ్, టూ మచ్ అరగెంట్ అండ్ అక్కడ డిస్కషన్‌లో శ్రీజ పాయింట్ వచ్చినప్పుడు షీ రేజ్డ్ ఎ వాయిస్ అండ్ ఇలా మాట్లాడుతుంది సంథింగ్ చేయిది అన్నది 2, 3 సార్లు ఆమెకు నచ్చలే కావచ్చు. బట్ శ్రీజ పాయింట్ ఏదైతే ఆమె పెడుతున్న పాయింట్ ఏదైతే అది వాలిడే. ఆ డిస్కషన్‌లో అప్పుడు ఆమె మాట్లాడుతున్నప్పుడు శ్రీజ పాయింట్ వాస్ కంప్లీట్‌లీ వాలిడ్. కాకపోతే ఆమె ఆర్గ్యుమెంట్‌లో ఉంది కాబట్టి షీ డిడ్ నాట్ నువ్వెవరితోని మాట్లాడుతున్నావో తెలుసా? ఫోటో తీయాల్సిన అవసరం ఏముంది? నేనెవరో తెలుసా? బ్రో నువ్వెవరు బ్రో మళ్ళీ అడుగుతున్నా. అసలు నచ్చలే నాకు. ఆ అరగెన్స్ అస్సలు నచ్చలే. అండ్ అది క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇమాన్యుయల్ గారితోని కూర్చొని అన్న మాటలైతే కంప్లీట్‌లీ చాలా హైప్ తీసుకొచ్చేసింది. చాలా ఫుల్ ఇట్లా ఆపుకుంటున్నా బ్రో మాటలు. ఇంగ్లీష్ మాటలు ఆపుకుంటున్నా. అండ్ స్
షష్టి గురించి మాట్లాడాలి. ఎక్కువ ఫుటేజ్, ఎక్కువ వాయిస్ రేజ్ చేయట్లేదు. అండ్ నో ఇన్ హౌస్ అలా జస్ట్ కనిపిస్తుంది. మేబీ మనకు ఫుటేజ్ ఇవ్వట్లేదేమో, లైవ్ చూడాలేమో. బట్ అంత తక్కువగా మాట్లాడినా షీ ఈస్ క్యారింగ్ దట్ పాజిటివిటీ ఇన్ ద హౌస్ దట్ ఐ కెన్ సీ. ప్రాబబ్లీ తన ఇన్వాల్వ్‌మెంట్, తన ప్రెజెన్స్ ఏదైతే ఉందో కొంచెం పాజిటివిటీ అయితే ఖచ్చితంగా తీసుకొస్తుందనే చెప్పాలి. ఐ షుడ్ అగ్రీ విత్ థట్. అండ్ వై ఈస్ నాట్ హ్యాపెనింగ్ విత్ సుమన్ శెట్టి గారు అంటే అది లాస్ట్‌లో మాట్లాడదాం. ఓకేనా? యాహ్! హరీష్ గారు గూడా అన్నారు అదే పాయింట్. సో, మీరు కింద పెట్టుకుంటారు. మీకది ఓకే. అదే అందరికీ అది ఓకే అవ్వాల్సిన అవసరం లేదు గదా! అన్నట్టుగా హరీష్ గారు అన్నారు. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ పాయింట్. అండ్ భరణి గారు గూడా వచ్చారు. ఈ చిన్నానికి ఎందుకింత ట్రైన్ చేస్తున్నారంటే, ఆయన నేను ఎవ్వరికీ ప్రొడక్ట్ ఇవ్వను. నేను ఎవరికి కావాలంటే ఆళ్ళకిస్తాను. అన్నిటిని క్లోజ్ చేసేస్తాను అని జెప్పేసి ఆహ్, పగడాల పవన్ అన్నప్పుడు యూ టేక్ యూర్ కాల్ అని అన్నాడు. సో, నోబడీ వాస్ ఓకే విత్ థాట్ పర్టిక్యులర్ అందరూ అగైన్స్ట్ అయ్యారు. సో, రేపు పొద్దున్న నుంచి గేమ్ జూపిస్తా అనన్నది ఈ గేమేనేమో. బ్రో ఏం గేమ్ జూపిచ్చినావు మేడం, సంజన మేడం? సో, యాహ్! చాలా కిందకొచ్చేసినాం. చాలా చెప్పిన. ఆ! సంజన గారు ఏం క్లెయిమ్ చేశారంటే, ఐయామ్ నాట్ యువర్ సర్వెంట్ అనే ఆ స్లాంగ్ అనేది ఖచ్చితంగా వాడలేదు ఫ్లోరా గారు. ఐయామ్ నాట్ ఎ సర్వెంట్ అన్నది. ఐయామ్ నాట్ యువర్ సర్వెంట్ అని గూడా అనలా. ఐయామ్ నాట్ ఎ సర్వెంట్. నాకు జాబ్ ఇచ్చారు క్లీన్ జేయడానికి నేను జేస్తాను. బట్ నాట్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్. మీరు కింద పెట్టినవి గూడా తీసి పెట్టేది అవసరం లేదు నాకన్నట్టుగా ఆ ఉద్దేశంలో అన్నారు. ఎనీవేస్ దట్ వాస్ బీన్ కాంప్రమైజ్డ్. అండ్ హరీష్ గారు ఎందుకో అంటే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ బదులు నేను సారీ చెప్తున్నా టు గెట్ థింగ్స్ సార్టెడ్ ఔట్. బట్ యాహ్! దట్ ఈస్ ఎ గుడ్ ఇనిషియేటివ్. బట్ కొంచెం అవసరం లేదు. సో, అక్కడ ఒక పాజిటివ్ ఎరా తీసుకురావడానికి ట్రై చేస్తాడని అర్థమవుతుంది. బట్ అంత యారగెన్సీ ఉన్న చోట ఐ డోంట్ థింక్ దట్ ఈస్ దట్ మచ్ ఆఫ్ నెసెసరీ. అంటే ఆయన ఒక మెట్టు దిగాల్సిన అవసరం ఏముందక్కడ? అంటే నాకు నా పర్సనల్ ఒపీనియన్ అది. నేను ఎందుకంటే థర్డ్ పర్సన్‌లా నేను చూస్తున్నా ఆమె యాటిట్యూడ్‌ని, ఆమె యారగెన్స్‌ని. కొంచెం ఆమె పెద్ద ఇట్లా అంటరానోళ్ళని చూసినట్టే చూస్తుంది. ఓకే. 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 చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నా కదా! హ్మ్. తనుజ గారు అండ్ లోపల ఒక డిస్కషన్ జరిగింది. ఆ ఫుడ్ పెట్టే ప్రాసెస్‌లో ఆ 2:30 గ్లాసులు, 3 గ్లాసులు ఆ ఫుడ్ పెట్టే విషయం లేదంటే ఆర్గ్యుమెంట్. సరిపోకుండా వేస్ట్ అయిపోతే మళ్ళా కడుపులు మార్చుకోవాలి గదా! అని జెప్పేసి డీమాన్ పవను. ఎక్కువైనా పర్లేదు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటా అని జెప్పేసి హరీష్ గారు. అండ్ ఏం లేదు ఫుడ్ వేస్ట్ అవ్వడం నాకిష్టం ఉండదు. ఎగ్జాక్ట్ ఉండాలని ఆమె. ఎందుకు అందుక డిస్కషన్ ఓకే. ఆ డిస్కషన్‌లో అండ్ షీ వాస్ లైక్ ఏడ్చేసింది. మేబీ అయిపోయింది. ఎక్కువ పుల్ అప్ చేయలేకపోయిందేమో అదర్‌వైస్ ఆ డిస్కషన్‌లో. ఆమె స్టాండ్ అనేది అందరికి హ్మ్, నచ్చలేదు. అగైన్ అదే లైవ్ చూడాలి యాక్చువల్లీ. చూడండి ఇన్ని విషయాలలో లైవ్‌కి కనెక్ట్ అవుతుంది. లైవ్ అయితే నేను చూడ బ్రో. ఓకేనా? ఇక్కడ చూసిన దానికి నాకు అర్థమైన దానికి నేను నా పాయింట్స్ నేను పెడతా. నా స్టాండ్ నేను తీసుకుంటా. లైవ్ కష్టం. ఓకే. లైవ్ గూడా చూస్తాం మేము అనేవాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఐ వాంటెడ్ టు నో. అండ్ యాహ్! ఆ డిస్కషన్ అయిపోయింది. ఓకేనా? దాని గురించి అంత పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. అండ్ అక్కడ ఫుడ్ తినేటప్పుడు శ్రీతో వచ్చి అడిగింది, "ఫుడ్ బాగుందా? అన్నీ బాగున్నాయా?" అని అంటే, "నీలానే ఉందండి" మనపవాడు అన్నాడు. అండ్ సమ్‌వేర్ ఏదో ఒక చిన్న షార్ట్ చూసా. ఏంది ఇద్దరు చిన్నగా స్మైల్ ఇచ్చుకుంటున్నారు అని చెప్పేసి పవన్‌ని ఇంకా రీతూని అన్నారు. సంథింగ్ స్టార్టెడ్ ఇన్ ద హౌస్ అన్నట్టుగా ఆ పైన కామెంట్ పెట్టారనమాట. మేబీ అది నేను చూడలేదు. అండ్ యాహ్! అలా అయితుందక్కడ. చూద్దాం ఎట్లాంటివి ఏమైనా దారి తీస్తాయేమో. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఓకే. అండ్ సాల్ట్ ఎక్కువైంది యాక్చువల్లీ. ఆళ్ళిద్దరూ సారీ చెప్పారు. తనుజ గారు, ఇంకా భరణి గారు. ఆమ్లెట్‌లో సాల్ట్ ఎక్కువైందంట. భయ్యా ఏం మాట్లాడుతున్నావురా భయ్! సో, ఇవే ఉంటాయి బిగ్ బాస్‌లో ఆమ్లెట్‌లు, కాఫీ పౌడర్‌లు. ఆ! నైస్. అండ్ అక్కడ సంజన గారు బ్లూ డ్రెస్ అని చెప్పేసి శ్రీజ గారిని ఏమన్నారంటే సైకో అని అన్నారు. సైకో అనడంతో పాటు ఆమె ఆ డిగ్నిటీగా అంటే ఆమె ఇలా అంటరానోళ్ళని చూసినట్టు నెక్స్ట్ టైమ్ చిట్టి ఇట్లా హట్‌కే, హట్‌కే ఎళ్ళిపో దూరం వెళ్ళిపో. బ్రో అంత అవసరం లేదు. చాలా నెగెటివ్ అనిపించింది. ఇమాన్యుయల్ గూడా అన్నాడా ఏంటి అని డౌట్ వచ్చి వెనక్కెళ్ళి చూస్తే ఆమె చిల్ ఉంటది అన్నట్టుగా ఇమాన్యుయల్ గారు అన్నారు. ప్రాబబ్లీ ఇమాన్యుయల్ గారు ఆ పర్టిక్యులర్ పాయింట్ మీద ఆయన పర్సనల్ వాయిస్ రేజ్ చేయడం అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే అంత తక్కువ చేసి మాట్లాడడం నాకు చాలా బాగా అనిపించింది.
ఇప్పుడు ఆమె అన్న మాటలు నేను మాట్లాడదలుచుకోలే. బట్ పర్సనల్లీ నాకసలు నచ్చలేదు. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ వాంటెడ్ టు నో బికాజ్ నేను ఎంతసేపు మాట్లాడేసి ఆమె గురించి. యాహ్! ఆన్ ఎ నెగెటివ్ నోట్ ఇవాళ సంజన గారు ఇట్స్ లైక్ వెరీ బ్యాడ్. సో, ఆహ్, ఇప్పుడు నామినేషన్స్ టైమేనా? సంజన, శ్రీజ, ఓకే. బనానా బ్రో దొంగతనం చేసిర్రు గదా! అది చెప్పడం మర్చిపోయా. తనుజ గారు దొంగతనం చేసిర్రు చాలా క్యూట్‌గా. దాని తర్వాత అదేలే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. లైక్ ఎవ్రీ సీజన్‌లో జరుగుతా ఉంటది. ఆళ్ళు చూసిర్రు వాళ్ళకి తెలుసు. సో, దొబ్బేయడంలో పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. బిగ్ బాస్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత నా సాటర్‌డే వచ్చినప్పుడు నాగార్జున గారు అడుగుతారు. అది చూసుకుందాంలే. కానీ ప్రస్తుతం అయితే నేను బనానా తింటా. ఒక బనానాకి కూడా అక్కడ దొంగతనం చేయాల్సిన పరిస్థితి. బిగ్ బాస్ హౌస్ ఈజ్ నాట్ సో ఈజీ. అర్థమైందా? కాఫీ కోసం తనలాడడం, బనానా కోసం దొంగతనం చేయడం. లైక్ ఫుడ్‌కి అక్కడ అంత మాడతారు. ఓకే. సో, థట్ ఐ కెన్ అండర్‌స్టాండ్. అండ్ యాహ్! దాని తర్వాత అక్కడ మంచి కామెడీ జరిగింది. చాలా హెల్తీ కామెడీ మంచిగా అనిపించింది. నేను కూడా నవ్వుకున్నా. బర్నీ గారు ఆడ ఫన్ చేసిర్రు. అండ్ థట్ వెంట్ వెల్. దాని తర్వాత నామినేషన్స్ ఏంటంటే ఆ ప్రక్రియ మీకు అర్థమైంది కదా! ఎవరైతే ఇద్దరు లోపల నుంచికెళ్ళాలి. లోపల నుంచి రావాలి. ఫస్ట్ హ్యామర్ పట్టుకున్నోళ్ళు నామినేట్ చేస్తారు. హ్యామర్ పట్టుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్‌గా నామినేట్ అవుతారనుకుంటా. ఎందుకంటే వాళ్ళ ప్లేట్ కూడా వాళ్ళు కొడుతున్నారు. వాళ్ళు నామినేట్ అవుతారు. అండ్ ఆపోజిట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేట్ చేయొచ్చు. సో, నామినేట్ చేసిన వాళ్ళని ఒకళ్ళు అగ్రీ చేయాలిక్కడ. మానిటర్స్‌లో నుంచి ఒకళ్ళు రావాలి. వాళ్ళు ఆ నామినేషన్‌ని అగ్రీ చేయాలి. అగ్రీ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్ కూడా చెప్పాలి. సో, ఫస్ట్ షీ గాట్ హర్ట్. మన రీతు గారు హర్ట్ అయ్యారు. సో, నేను దాన్ని 3, 4 సార్లు స్లో మోషన్‌లో చూషినా. రీతు గారు వస్తున్నారు. ఆ పైన రాడ్ తాకిందా, జాలి తాకిందా తాకి అప్పుడే చెయ్యి ఇట్లా పెట్టిర్రు. అప్పుడే షీ క్రాస్డ్. ఆమెకసలు ఇన్వాల్వ్‌మెంట్ లేనే లేదు తనుజ గారిది. ఇట్స్ క్లియర్‌లీ ఆమె తాకిచ్చుకొని కింద పడింది. ఓకే. అది జాలి తాకిందా, రాడ్ తాకిందా తెలీదు. బట్ ఎగ్జాక్ట్‌లీ ఆమె క్రాస్ అయ్యే టైంకి తన చెయ్యి అనేది ఆ కాలుకి తాకింది. ఎవరికి? తనుజ కాలుకి. ఎళ్ళింది, పట్టుకుంది, తీసింది. తర్వాత షీ వాస్ సర్ప్రైజ్డ్. షీ వాంటెడ్ టు నో ఏమైంది? ఏం జరిగింది? ఎలా తాకింది? అంటే షీ డిడ్ నాట్ సీ. షీ వాస్ ఇన్ ఫోకస్ ఆఫ్ గోయింగ్ టు ద టార్గెట్. ఆమెకేందంటే ఎలా జరిగిందో తెలుసుకోవాలనే ప్రాసెస్‌లో ఆమె ఏమైందో అని చూసుకుంటే, ఆమె నా చెయ్యికి తాకింది ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. అది ఆబ్వియస్‌లీ యూ నో రీతు గారికి నచ్చలేదు. అండ్ తర్వాత మొఖం మీద ఏం కాలేదు. తల మీద అయిందేమో అని ఎళ్ళింది. తర్వాత షీ ఈజ్ లైక్ నా మొఖంకి ఏమవ్వద్దు అండ్ ఇంట్లో నేనొక్కదాన్నే కొంచెం ఎమోషనల్ అయింది. దాని తర్వాత ఇట్స్ సార్టెడ్. తనుజ గారి ఎక్స్‌ప్లనేషన్ కూడా నాకు చాలా క్లియర్ అనిపించింది. అదే సెలబ్రిటీస్‌కి సంబంధించి నా దగ్గర పాజిటివ్ అనిపించేది ఏంటి అంటే ఆళ్ళు అంటే ప్రతి సీజన్‌లో చాలా క్లియర్‌గా ఏదైనా సార్ట్ జేసుకోవాలనుకున్నప్పుడు పాయింట్స్ పెట్టే విషయంలో నాకు కొంచెం మంచిగా అనిపిస్తారు. ప్రొఫెషనల్‌గా. దట్ వాస్ నైస్ కన్వేయింగ్. అండ్ దెన్ 'సోల్జర్' గారొచ్చారు. యాక్చువల్లీ తను నామినేట్ చేసింది సంజనాని బికాస్ ఆఫ్ ద ఎర్లియర్ సీన్ ఏదైతే జరిగిందో. అండ్ పవన్ గారొచ్చారు. హీ అగ్రీడ్. ఓకే. అండ్ పలగొట్టేసారు. షీ వాస్ నామినేటెడ్. షీ వాస్ ఆల్రెడీ నామినేటెడ్ ది ఎర్లియర్ డే. ఓకే. దాని తర్వాత రాహుల్ రాథోడ్, శ్రేష్ఠి వీళ్ళిద్దరు పాల్గొన్నారు. అందులో నుంచి శ్రేష్ఠి వాస్ స్లో అండ్ ఈయన చాలా ఫాస్ట్‌గా వచ్చారు రాహుల్ రాథోడ్ గారు. ఫిజికల్లీ చాలా యాక్టివ్ అండ్ ఫాస్ట్ అనిపించిండు. ఆహ్, ఆహ్, స్ తీసుకొని అండ్ సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశాడు. ఆటోమేటిక్‌గా తను కూడా నామినేట్ అవుతది. సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ ఏజ్డ్ ఫిజికల్లీ ఆడతారో, ఆడలేరో అనే పాయింట్ చెప్పాడు. బట్ దట్ వాస్ నాట్ యాక్చువల్లీ ద పాయింట్. యాక్చువల్ పాయింట్ ఏంటనేది మన హరీష్ గారొచ్చి కన్ఫర్మ్ చేశారు. గేమ్‌లో డిస్కనెక్టెడ్ అనిపిస్తున్నారు. యాస్ ఎ హ్యూమన్, యాస్ ఎ పర్సన్ మీరంతా ఓకే. బట్ గేమ్‌కి మీరు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. బిగ్ బాస్‌లో గేమ్ కోసం మీరు ఏమి ఇవ్వాలి అనేది మీకు క్లారిటీ ఉంది కదా! అది లేదు. నిన్న అదే చెప్పా నేను. ఎలిమినేట్ అయిపోయేది ఆయనే అనిపిస్తుంది నాకు అని. ఎందుకంటే ప్రతి ఒక్క చోట మ్యూట్ ఉండడం అనేది ఇట్స్ నాట్ ఓకే. ఓకే. అంటే చాలా మ్యూట్ ఉన్నాడు. నిన్న అసలు ఒక మాట కూడా లేదు నిన్న. ఇవాళన్నా మాట్లాడాడు బాత్రూమ్ దగ్గర ఫుడ్ గురించి రీతు గారితోని ఉన్నప్పుడు. ఇక్కడ కూడా లైక్ వీళ్ళు 2 సార్లు ఫోర్స్ చేసిన తర్వాతే మాట్లాడాడాయన. స్టార్టింగ్‌లో ఓకే అన్నాడు. సంజన చెప్తుంటే తెలుగొచ్చు నాకు. వాళ్ళు చెప్పారు. ఆయన మాటలు కొంచెం ఇవాళ ఇనిపించినియి కొంచెం. అండ్ ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేసిండు. దాని తర్వాత హరీష్ చెప్పిన పాయింట్ అయితే కరెక్టే. దాని తర్వాత 'సోల్జర్ పవన్' ఇంకా హరీష్ గారు డిస్కస్ చేసుకున్నారు. బిగ్ బాస్ చెప్పారు. ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి.
ఓకే. ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేయండి అనుకుంటే అక్కడ భరణి గారిని, ఇంకా తన పేరేంటి? ఫ్లోరా. ఫ్లోరా గారిని సెలెక్ట్ చేద్దాం అనుకునే ప్రాసెస్‌ల ఫైనల్ అయింది భరణి గారు అండ్ ఇమాన్యుయల్ గారు ఫర్ రీజన్స్. వాళ్ళు చెప్పారక్కడ ఆడ్రినలిన్ పవరు, ఏజ్‌కి సంబంధించి. సరిగ్గా పోటీ ఇస్తున్నాం అనుకుంటున్నా అని చెప్పి ఆడికి ఎండ్ అయిపోయింది. సో, దిస్ ఈజ్ ఇట్. అండ్ ఇవాళ అయితే సంజన గారి విషయంలో మీరేమనుకుంటున్నారు? ఆడ జరిగిన సిట్యుయేషన్‌లో ఎవరు రైట్ అనుకుంటున్నారు? ఎవరు రాంగ్ అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇప్పుడు లాస్ట్‌కొచ్చినంక ఇప్పుడు చెప్పండి. ఏమన్నా మార్చుకోవాలా? ఇంకా ఏమైనా కట్ షార్ట్ చేద్దామా? సో, ఎపిసోడ్ మొత్తంలో చాలా సింపుల్ పాయింట్స్ ఉన్నాయి. అవిటిని నేనేం తీసుకురాలేదు. ఏవైతే ఖచ్చితంగా అడ్రెస్ చేయాలో, నా ఒపీనియన్‌ని పెట్టాలనిపించినాయో అవి మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేశాను. ఎనీ విచ్ వేస్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇక మీదట మన బిగ్ బాస్ కాంటెంట్‌కి సంబంధించిన రివ్యూస్ అన్నీ ఇక్కడ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ స్టే ట్యూన్, కంటిన్యూ టు సపోర్ట్. యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. గుడ్ డే. బై బై.